వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా పనిచేశారు. ఆ! పత్రికతో పాటుగా వారి సాన్నిహిత్యంలో పనిచేశారు. అప్పటి అనుభవాలేంటి? నేను యాక్చువల్‌గా రాజశేఖర రెడ్డి గారితో నాకు 78 నుంచే పరిచయం. నేను 1976లో వృత్తిలోకొచ్చాక 1978లో దాదాపుగా ఒక 100 మందికి పైగా కొత్త వాళ్ళు శాసనసభకొచ్చినారు. అందులో రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అశోక్ గజపతిరాజు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అప్పటి నుంచి వారిని గమనిస్తూ ఉన్నాను. కానీ ఆయన సన్నిహితంగా తర్వాత ఆయన శాసనసభకు గాని, తర్వాత ఇగ లోక్‌సభకు గాని సభ్యుడిగా ఉండి అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు కలవడం అట్లా ఉండేది. కానీ దగ్గరగా ఆయనను చూసింది 98 నుంచి. 97, 98లో ఆయన ఇక్కడికొచ్చి పిసిసి అధ్యక్షుడు కావడం, పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత 99 ఎన్నికల్లో ఆయన ప్రతిపక్ష నాయకుడు కావడం. అప్పటి నుంచి చాలా దగ్గరగా సన్నిహితంగా చూస్తున్నా. ఆయనకు కూడా నేను తెలుసు కాబట్టి కొంత మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆ తర్వాత కాలంలో 2004లో ఆయన పాదయాత్ర సందర్భంగా కూడా నేను 2, 3 సార్లు వెళ్ళి ఆయనను కలిసి ఆయనతో నడిచి వచ్చిననుకుంటే ఆయన ఉద్యమంలో భాగంగా కాదు, జర్నలిజం వృత్తి అవసరాల పరంగా పోయినాను. తర్వాత 2004లో ఆయన ముఖ్యమంత్రి కాగానే నన్ను ప్రెస్ అకాడమీ అధ్యక్షులుగా నియమించినారు. ఆయన గతించే వరకు, ఆయన చనిపోయే వరకు కూడా నేను ప్రెస్ అకాడమీ చైర్మన్గా పనిచేసినాను. చాలా భిన్నమైన రాజకీయ నాయకుడు ఆయన. మిగతా రాజకీయ నాయకులకు ఆయనకు పోలిక లేదు.